ఇక సిరిసిల్లాలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్దనైతే ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో చెప్పండి, కాంగ్రెస్ శ్రేణులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మారి 18 నెలలు కావస్తున్నా కూడా ప్రోటోకాల్ ప్రకారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, కానీ ఇంకా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోనే కొనసాగుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వీడియో తీసి క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి ఫోటో వీడియో తీసి అది వైరల్ చేయడంతో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ముట్టడికి వెళ్తున్న సమయంలో అక్కడ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడ్డుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆ అడ్డుకున్న సమయంలో కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గరికి, అంటే కేటీఆర్ క్యాంపు కార్యాలయం దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీ చార్జీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇక ఇరు వర్గాల తోపులాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్